ప్రియ దేవుని పిల్లలారా, 1 కొరింథీ 3:16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ వచనము మనకి ఏం తెలియజేస్తున్నదంటే, దేవుని ఆలయము మనమే, మన శరీరమే. కాబట్టి భక్తుడైన పౌలు చెప్పినట్టు రోమీయులకు రాసిన పత్రిక 6:13 వచనము, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి. వ్యక్తిగతంగాను సమూహంగాను క్రీస్తు విశ్వాసులే దేవుని ఆలయము. ఎవడైనను క్రీస్తును కానీ ఆయన విశ్వాసులను కానీ వ్యతిరేకించిన ఎడల వాడు మనుషులు కట్టినటువంటి ఆలయాలకు వెళ్ళవచ్చును, కానీ అక్కడ దేవుడు నివసింపడు. అపోస్తుల కార్యములు 17:24 వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. ఈ దేవుని బిడ్డలారా, మనుషులు కట్టినటువంటి ఆలయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు నివసించడు. నీ శరీరమే ఆయన యొక్క ఆలయం అని చెప్పి నీవు గ్రహించాలి. కాబట్టి నీ శరీరాన్ని నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా, చెడుతనము లేకుండా చూసుకోవాలి. నీ శరీరంలో ఎలాంటి క్రోధము, కోపము, దుష్కార్యములు చేయు ఆలోచనలు, ప్రతి ఒక్క చెడుతనాన్ని నీవు విసర్జించినట్లయితే నీ ఆలయాన్ని నీవు పరిశుద్ధంగా ఉంచుకుంటావని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మనము మనుషులు కట్టినటువంటి ఆలయమైనటువంటి చర్చికి వెళ్తున్నప్పుడు ఎవరైనా దానిలోనికి చెప్పులు వేసుకొని వెళ్తే మనం వెళ్ళనీయం. ఎందుకంటే మనము ఆ చర్చిని అంత పరిశుద్ధంగా మనము పరిగణిస్తాం. మరి నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నదని చెప్పి దేవుడే చెప్తున్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలో ఆలోచించండి. కాబట్టి ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేయజూసిన యెడల వానిని దేవుడు పాడు చేయును. ఇక్కడ పాడు చేయడం అంటే హాని చేయడము, గాయపరచడము, ఆ యొక్క మనసును చెడగొట్టడము. దేవుని విశ్వాసులు దేవుని ఆలయాన్ని పాడు చేయలేరు. కావున ఆ కాలాల్లో, ఈ కాలంలో కూడా అనేక క్రైస్తవ సంఘాల్లో గందరగోళాన్ని కలగజేస్తున్నటువంటి కపట బోధకులను గూర్చి పౌలు ఈ మాట చెప్పి ఉంటాడు. కొరింథీలో అనేక కపట బోధకులు క్రీస్తు సువార్తను, ఆయన సిలువను గూర్చిన సువార్తను పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క సంఘాలలో వివరిస్తూ సంఘాన్ని త్రప్పుదోవ పట్టించేవారు. కాబట్టి దేవుని ఆత్మను, దేవుని శరీరాన్ని ఎవడైనా చెడపగొట్ట చూసిన ఎడల వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు.